పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. ఉత్తరించు ఆత్మల స్మరణ మాసము 12వ రోజు. ఉత్తరించు స్థల ఆత్మలకు ఉపకారం చేయుట సర్వేశ్వరునికి ప్రియమైన పుణ్యమని తెలియజేయు వర్ధమానము. ధ్యానము. ఉత్తరించు స్థలములోని ఆత్మల కొరకు ప్రార్థించి వారిని మోక్షమునకు చేర్చుట సర్వేశ్వరునికి ప్రియమైన పుణ్యము. సృష్టినంతటిని సర్వేశ్వరుడు తమ నిమిత్తమే సృష్టించారు. మానవులు ఈ లోకంలో తనను తెలుసుకొని ప్రేమించి సేవించి మహిమపరిచిన పిమ్మట మోక్షములో సదాకాలము తనతో ఉండి తనను స్తుతించాలని దేవుని కోరిక. కానీ ఆత్మలు మోక్షములో చేరకుండా ఉండుట దేవుని మహిమకు కొరతగా నుండును. కనుక మోక్షము చేరని ఉత్తరించు ఆత్మలను మోక్షముకు చేర్చుట దేవుని మహిమపరచు మార్గమై ఉన్నది. ఉత్తరించు ఆత్మలు దేవ ఇష్టప్రసాద స్థితిలో ఉన్న ఆత్మలే కనుక దేవునికి ప్రియమైన ఆత్మలే. ఈ ఆత్మలు ఉత్తరింపు త్వరగా మోక్షము చేరాలని దేవుని చిత్తము. కానీ ఆ ఆత్మలు దేవుని నీతి ప్రకారము పరిహారము చెల్లించవలసి ఉన్నందున ఆ పరిహారము ముగియు వరకు ఉత్తరించు స్థలములో ఉంటారు. పరిహారము చెల్లించిన తరువాత మోక్షమునకు పోతారు. సర్వేశ్వరుడు తమ నీతి ప్రకారము ఉత్తరించు ఆత్మలకు కఠిన వేదనలను ఒసగినప్పటికీ వారిని రక్షింప మనుషులు ప్రయాసపడవలయునని ఆశగానున్నారు. పాపాత్ముడు పాపమార్గమును విడిచి సన్మార్గమునకు మరలినచో మోక్షములో సన్మనస్కులు ఆనందిస్తారని యేసుప్రభువు తెలిపారు. మారు మనస్సు పొందిన పాపాత్ముడు ఇంకనూ భూలోకములో నున్నందువలన మరలా పాపములో పడివునో లేక పుణ్యమార్గములో సుస్థిరముగా నుండునో అను సందేహము కలిగి ఉన్నను వానిని గూర్చి మోక్షములో ఆనందించినప్పుడు దేవ ఇష్ట ప్రసాదముతో మృతి పొందిన ఉత్తరించు స్థల ఆత్మ మీ ప్రార్థన వలన రక్షింపబడి మోక్షమునకు పోయినచో సన్మనస్కులకు మోక్షవాసులకు ఎంత ఆనందము కలుగునో చెప్పతరము కాదు. సర్వేశ్వరుడు ఉత్తరించు ఆత్మలను తండ్రి తన బిడ్డలను ప్రేమించిన దానికంటే అధికముగా ప్రేమిస్తున్నారు. కానీ దేవుని నీతి ప్రకారమే ఆ ఆత్మలకు దండన విధించబడినది. మనము ఆ ఆత్మల ఉత్తరింపు కొరకు ప్రార్థిస్తే దేవునికి ఆ ఆత్మల మీద దయ కలుగుట మాత్రమే కాక ప్రార్థించిన వారి మీద కూడా ప్రేమ కలుగును. ఉత్తరించు ఆత్మల మీద భక్తిగా నుండుట సర్వేశ్వరునికి ప్రియమైన కార్యమని గ్రహించవలెను. ఈ విధముగా చేయుట ద్వారా సర్వేశ్వరుని మహిమపరచువారు అగుదురు. జ్ఞానశత్రువులలో చిక్కుకొని ఈ కన్నీటి కనుమలో నుండి ప్రలాపించు మీద దేవుని కృప అనుగ్రహములు రావలయునని ఆశించు విశ్వాసులారా, ఉత్తరించు ఆత్మల మీద భక్తిగా నుండుటయే అందుకు ఉచిత మార్గమని గుర్తించండి. ఆ ఆత్మల కొరకు నిత్యము ప్రార్థించండి. జపము. మా సర్వేశ్వర, మృతి పొందిన సకల విశ్వాసులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. మృతి పొందిన వీరు మీ పరిశుద్ధ నామమున విశ్వసించి ఆరాధించి నమ్మి ఉండినందువలన వారిపై కృప చూపవలనని ప్రార్థించుతున్నాము. ఆమేన్. అద్భుతము. పునీత కతరీనమ్మ గారు తన చిన్నతనము నుండే పుణ్యజీవితము జీవించడివారు. ఆమె 8 సంవత్సరముల ప్రాయములో ఉన్నప్పుడు తండ్రి చనిపోయారు. కొన్ని దినముల తరువాత అతని ఆత్మ ఉత్తరించు స్థలములో వేదనలు పొందుతున్నట్లు కనిపించి, నా ప్రియకుమారి, నీవు నా ఆత్మ కొరకు పరిహారము చెల్లించు వరకు నేను ఈ కఠిన నిప్పులో కాలుచుందవలసినదే అని చెప్పినది. దీనిని విని ఆమె మిగుల వ్యధ చెందినది. కఠినమైన తపోకృత్యములు చేయనారంభించినది. కొరడాలతో రక్తము కారు వరకు కొట్టుకొనిడిది. ఆమె కార్చిన కన్నీల వలనను చేసిన జపములను చిందిన రక్తము వలనను ఆమె తండ్రి ఉత్తరింపు తీరినది. అప్పుడు తండ్రి ఆత్మ కుమార్తెకు దర్శనమై, నా కుమారి, సర్వేశ్వరుడు నీ తపస్సును కృపతో చేకొన్నారు. ఉత్తరించు స్థలము నుండి నేను మోక్షమునకు పోవుచున్నాను. ప్రభువు నిన్ను తన కుమార్తెగా స్వీకరించారు. నీ మరణము పర్యంతము ఉత్తరించు ఆత్మల నిమిత్తము తపస్సు చేయవలనని దేవుడు నిన్ను కోరుచున్నారని తెలిపి అదృశ్యమయ్యారు. దైవచిత్తము నెరిగిన కతరీనమ్మ తన జీవితాంతము ఆత్మలను గురించి గొప్ప తపస్సును ఆచరించారు. అడవిలో వనవాసిగా జీవించారు. ముండ్ల వడ్డానమును ధరించారు. అడవిలో ఆకులు కాయలు తింటూ ఉపవాసములు చేశారు.
తన్ను తాను కొరడాతో రక్తము కారు వరకు కొట్టుకునేవారు. ఇతరులు ఈ కఠిన తపస్సును తగ్గింపవలెనని సూచించినా ఆమె అంగీకరించలేదు. నరకములో పాపాత్ములు పడు బాధలు చూచాను. ఉత్తరించు స్థలములోని ఆత్మల వేదనలు చూచాను. వీనినన్నిటినీ చూచిన పిమ్మట పాపాత్ములు నరకములో పడకుండా ఉండునట్లు ఉత్తరించు ఆత్మల పరిహారము కొరకు ప్రార్థించకుండా తపస్సు చేయకుండా ఎలా ఉండగలను అన్నారు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ందరినీ సదా ఆయురారోగ్యములతో శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్.